హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తోనే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్కి ఏ విధంగా సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలి. దాని మీద బ్లౌజ్ క్లాత్ని పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం పిన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ గట్టిగా లాగితే షేడ్ వస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోండి. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. క్లాత్ లూజ్గా ఉంటే ఎంబ్రాయిడరీ వర్క్ ముడతల కింద నీట్గా పర్ఫెక్ట్గా రాదు. సో సెంటర్లో క్లాత్ని మాత్రం టైట్ చేసుకోండి. నేనైతే వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసి చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకుని డిజైన్ డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద మీకు కనిపించడం కోసం చాక్ పీస్తో సింపుల్ డిజైన్ని డ్రా చేస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం అవ్వదు. మీరైతే వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్ లేదా నార్మల్ పెన్సిల్తో నెక్ షేప్ చుట్టూరు ఈ విధంగా డిజైన్ని డ్రా చేసుకోండి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి మీకు కనిపించడం కోసం చాక్ పీస్తో ఈ విధంగా రఫ్గా డ్రా చేస్తున్నాను. ఇలా పెన్సిల్తో కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. ఇది నేను నార్మల్ మిషన్తో చేసిన బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ నార్మల్ మిషన్తో చేసింది ఈ విధంగా కనిపిస్తుంది. నెక్ మొత్తం కట్ వర్క్తో ఈ విధంగా బోర్డర్ వేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. కింద సైడ్ ఉన్న డిజైన్ నడడానికి ఈ విధంగా సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఇలా బోర్డర్ 2 కలర్స్ లేదా 3 కలర్స్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను 2 కలర్స్తో కట్ వర్క్తో అండ్ మధ్యలో స్టోన్ బోర్డర్ని అంటించుకుని తర్వాత స్టిచ్ చేశాను. ఈ విధంగా నార్మల్ మిషన్తోనే ఎటువంటి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. హ్యాండ్స్కి లైన్స్తో కట్ వర్క్ కింద ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లవర్స్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ని అక్కడక్కడ బ్లౌజెస్కి వేసుకోవచ్చు, లేదా చిన్న ఫ్లవర్స్తోనే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా ఎటువంటి డిజైన్స్ అయినా నార్మల్ మిషన్తోనే సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం అవ్వదు. సో వీడియో కంప్లీట్గా చూడండి. ఇలా మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకుని ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేస్ చాలామంది కావాలంటున్నారు. సో ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇలా మీకు నచ్చిన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. నేనైతే 3 కలర్స్ని తీసుకుంటున్నాను. బ్లూ కలర్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ బుట్టలో పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. ఇలా దారం లూజ్గా వచ్చి ఇలా సెట్ చేసుకోవాలి, లేకపోతే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ దారం తెగిపోతుంది. సో పైన మాత్రం లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. దారం తెగిపోకుండా ఎంబ్రాయిడింగ్ వర్క్ రావాలంటే పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ ఫ్రీగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ముందుగా రఫ్గా నేను బోర్డర్ని స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఈ బోర్డర్ని మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పులో బోర్డర్ని స్టిచ్ చేసుకోవాలి. మనం డిజైన్ చేసుకున్న డిజైన్ని సేమ్ షేప్ అయి పర్ఫెక్ట్గా వచ్చేలాగా, క్రాసింగ్స్ అయి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే డిజైన్ మీకు అర్థమవుతుంది. మీకు ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఇలా డిఫరెంట్ మోడల్స్లో డిజైన్స్ చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. ఈ విధంగా సింపుల్ డిజైన్ని నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. నేనైతే రఫ్ క్లాత్ మీద మీకు అర్థం అవ్వడం కోసం డిజైన్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలాగ లైన్స్ని ఒక 3-4 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. మీకు డిజైన్ ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు స్టిచ్ చేసుకోవాలి. నేనైతే సన్నగా కావాలి కాబట్టి 4 టైమ్స్ స్టిచ్ చేశాను. డిజైన్ బట్టి వెడల్పు అవి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో లైన్స్ని కూడా 4 టైమ్స్, 1 లైన్ని ఒక 4 టైమ్స్ 4 సార్లు ఎంబ్రాయిడింగ్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ చేసుకోవాలి. మీకు ఇంకా సన్నంగా కావాలంటే 2 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వెడల్పుగా కనిపించాలంటే ఒక 4 టైమ్స్ స్టిచ్ చేసుకోండి.
సింపుల్గా కంప్లీట్ అవ్వాలంటే ఈ ఎంబ్రాయిడింగ్ డిజైన్ని ట్రై చేయండి. ముందుగా ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ సింపుల్గా చేయడం వస్తుంది. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం నేర్చుకోండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ ఐడి పిన్ చేస్తున్నాను. సో అక్కడ మెసేజ్ చేయండి. తెలియని వాళ్ళు మాత్రం కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి డిజైన్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు బోర్డర్ గ్రీన్ కలర్తో స్టిచ్ చేస్తున్నాను. మీకు బోర్డర్ 3 కలర్ కాంబినేషన్లో బోర్డర్ని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 3 కలర్స్ యూజ్ చేస్తే 3 కలర్స్తో బోర్డర్ని స్టిచ్ చేసుకోవాలి, లేదా 2 కలర్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ని సెంటర్లో ఫిల్ చేయడానికి తీసుకుంటున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టే తీసుకోండి 3 కలర్స్ని. మీకు అర్థం అవడం కోసం రఫ్ క్లాత్ మీద రఫ్గా ఓన్లీ కొంచెం ఐడియా కోసం డిజైన్ చేసి చూపిస్తున్నాను. మీరు డిజైన్ బట్టి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవాలి. ఓన్లీ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ దారాస్తోనే చేయాలనుకుంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి, లేదా కుందమ్స్ని యూస్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి. కుందమ్స్ని ఎక్కడెక్కడ యాడ్ చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఆరెంజ్ కలర్తో బోర్డర్ని ఫిల్ చేస్తున్నాను. మీకు రఫ్గా అర్థం అవడం కోసం స్టిచ్ చేసి చూపిస్తున్నాను కొద్దిగా. మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఈ విధంగా నెక్ చుట్టూరు డిజైన్ని ఎంబ్రాయిడింగ్ వర్క్ నార్మల్ మిషన్తో చేసుకోవచ్చు. వర్క్ దగ్గరగా ఈ విధంగా కనిపిస్తుంది. పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే ఉంటుంది. మగ్గం వర్క్ లాగానే అనిపిస్తుంది. వర్క్ చాలా నీట్గా ఉంటుంది. క్లాత్ టైట్గా పెట్టుకుంటేనే ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. లూజ్గా పెట్టుకుంటే ఇలా పర్ఫెక్ట్గా రాదు. సో క్లాత్ని టైట్గా పెట్టుకోండి. ఇలాగ మల్టీ కలర్ కుందమ్స్ని తీసుకోవాలి. ఈ మల్టీ కలర్ కుందమ్స్ని ఈ గ్యాప్లో ఈ విధంగా అంటించుకుంటే మీకు హెవీ లుక్గా కనిపిస్తుంది. అండ్ గ్రీన్ కలర్ చివర్లన ఇలా చిన్న గోల్డెన్ పూసల్ని చివర్లను కుట్టుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. మీకు చూపించడం కోసం జస్ట్ పెట్టి చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా కోసం. వీటి ప్లేస్లో మీరు కావాలంటే చిన్న చిన్న గోల్డెన్ గొట్టాలు లేదా సిల్వర్ గొట్టాలను పెట్టుకోవచ్చు. గోల్డెన్ పూసలనే కాకుండా ఈ విధంగా ఇలాంటి గొట్టాలను కూడా ఆ గోల్డెన్ పూసల ప్లేస్లో అంటించుకుని స్టిచ్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు సింపుల్గా కావాలంటే ఈ విధంగా ఇలా ఉంటుంది. హెవీగా కావాలంటే ఇందాక చూపించినట్టు చిన్న చిన్న గోల్డెన్ పూసల్ని యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా కావాలంటే మొత్తం బ్లౌజ్ నెక్ షేప్ చుట్టూ ఈ విధంగా ఉంటుంది. బోర్డర్ని మీకు ఇలా కట్ వర్క్లా కావాలంటే కట్ వర్క్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్గా కావాలంటే ఓన్లీ బోర్డర్ని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం బ్లౌజ్ వర్క్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.